అదో చిన్న గ్రామం 2 దశాబ్దాల క్రితం వరకు 1296 మందితో ఊరు కలకలలాడేది. ఉన్న కొద్ది మంది కూడా బంధాలు అనుబంధాలతో సంతోషంగా జీవించేవారు. పాడి పంటలతో ఊరు పచ్చగా ఉండేది. కానీ 2001 తర్వాత మారిన వాతావరణ పరిస్థితులు ఆ ఊరిని ఖాళీ అయ్యేలా చేశాయి. ఊరికి ఊరంతా తరలి వెళ్లిపోయారు. కానీ ఒక్క వ్యక్తి మాత్రం అక్కడే ఉన్నారు. ఎవరున్నా వెళ్లిపోయినా సరే నా ప్రాణం పోయే వరకు ఇక్కడే ఉంటా అని ఆ ఊరిని వదిలి వెళ్ళలేదు. కానీ ఇప్పుడు ఆ ఒక్క వ్యక్తి కూడా లేడు. ఏంటి, ఊరు మొత్తంలో ఒకే వ్యక్తా? ఎందుకు ఆ ఊరు నుండి వెళ్లిపోయారు? అసలు ఏం జరిగింది? దాని వెనుక స్టోరీ ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం. ఊరంతా వెళ్లిపోయినా ఓ వ్యక్తి మాత్రం ఊర్లోనే ఉన్నాడు. కన్న తల్లితో సమానంగా భావించి ఊరిపై మమకారంతో అదే ఊళ్ళో ఉండిపోయాడు. ఒంటరిగా ఇంట్లో ఒక పూట ఉండటానికే భయపడతాం. కానీ ఆయన దాదాపు 20 ఏళ్లు అక్కడే ఒంటరిగా ఉండిపోయాడు. కానీ ఇప్పుడు ఆయన కూడా మే 30న మరణించాడు. దీంతో ఊరు దయ్యాల గ్రామంగా మారింది. తమిళనాడు రాష్ట్రంలోని మీనాక్షిపురం గ్రామం. ఆ గ్రామంలో 2001 వరకు సుమారు 1296 మంది ఉండేవారు. 2001 తర్వాత గ్రామంలో తీవ్ర కరువు అలుముకుంది. వరుసగా ప్రతి ఏడాది వాతావరణ మార్పులతో సరైన వర్షాలు కురవలేదు. దీంతో గ్రామస్తులకు ఉపాధి కరువైంది. ఇక ఊళ్ళో ఉంటే బతకడం కూడా కష్టతరంగా మారింది. దీంతో అందరూ ఒక్కరొక్కరుగా ఊరు వదిలి వెళ్లడం ప్రారంభించారు. ఉపాధి వెతుక్కుంటూ కొందరు వేరే గ్రామాలకు వెళ్లిపోగా మరికొందరు పట్టణాలకు వలస వెళ్లారు. మీనాక్షిపురం 2001 నుంచి మొత్తం ఖాళీ అయిపోయింది. గ్రామాన్ని వదిలి అందరూ వెళ్లిపోయారు. అయినా గ్రామానికి చెందిన కందసామి నాయకర్ తన భార్యతో అక్కడే ఉండిపోయాడు. ఊళ్ళో ఎవరూ లేకపోయినా తాను మాత్రం ఊరు వదిలి వెళ్లడానికి ఇష్టపడలేదు. గ్రామస్తులు కూడా పలుమార్లు ఊరికొచ్చి నాయకర్ను తమ వెంట రావాలని కోరారు. కానీ ఆయన చిన్న చితక పనులు చేసుకుంటూ భార్యను పోషించుకుంటూ 2 దశాబ్దాలు ఉండిపోయాడు. ఈ క్రమంలో అతని భార్య కొన్నేళ్ల క్రితం మరణించింది. దీంతో మళ్లీ కొందరు ఊరు వదిలి రావాలని నాయకర్ను కోరారు. కానీ ఆయన దానికి ఒప్పుకోలేదు. ఒంటరిగానే జీవనం సాగించాడు. ఇక 73 ఏళ్ల నాయకర్ చనిపోయే వరకు ఆ గ్రామంలోనే ఉండాలని డిసైడ్ అయ్యాడు. అందుకే ఎవరు ఎంత చెప్పినా వినలేదు. దాదాపు 20 ఏళ్ల ఒంటరి ప్రయాణం సాగించాడు. ఎట్టకేలకు ఆగింది. వృద్ధాప్యం, ఇతర సమస్యలతో గురువారం మీనాక్షిపురంలోనే మరణించాడు. గ్రామానికి చెందిన వారు నాయకర్ను చూసేందుకు రాగా ఆయన మరణించి ఉన్నాడు. దీంతో గ్రామం దయ్యాల గ్రామంగా మారింది.